గోమాంసం టన్నులు టన్నులు తెలుగుదేశం నాయకులకు సంబంధించిన గోడౌన్లో పట్టుబడితే దాన్ని డైవర్ట్ చేయాలి. ఏదన్నా ప్రమాదం వస్తుంది ఈ ట్రబుల్ ఇంజన్ సర్కార్కి అంటే టక్కున పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఏంటయ్యా అంటే యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ 350 కోట్ల రూపాయల భూతగాథ ఎవరెవరికి? పవన్ కళ్యాణ్ గారి పిఏకి, ఈ సుందరపు విజయ్ కుమార్ గారికి 350 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని కొట్టేశారు. వాటాల పంపకాలలో పోటీపడి ఇవాళ బయటకు వచ్చినటువంటి ఉదాంతం. పిఠాపురం యొక్క వ్యవహారం గమనిస్తూనే ఉన్నాం. పిఠాపురంలో ఈ రోజుకి సఖ్యత లేదు. శ్రీకాళహస్తిని గమనిస్తున్నాం, మర్డర్లు చేసుకున్నటువంటి పరిస్థితి. తిరుపతిది గమనించాం, ఆడబిడ్డల్ని హనీ ట్రాప్లో పట్టుకుంటున్నటువంటి, డబ్బులు దండుకుంటున్నటువంటి ముఠా గ్యాంగ్ జనసేన నాయకులు అనేది బయటపడుతుంది. సొంత పార్టీని సరిదిద్దుకోలేడు, ప్రైవేట్ ఆస్తిని కెమెరాలు తీసుకొని బయలుదేరతాడు. ఇవాళ నేను అడుగుతున్నా, విశాఖ ఉక్కులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని కించపరిచేగా, హేళనగా, పని చేయకపోతే జీతాలు ఎలా ఇస్తారని అడిగారు కదా చంద్రబాబు గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పని ఏంది? ఆయనకి స్పెషల్ ఫ్లైట్లు ఏంది? స్పెషల్ హెలికాప్టర్లు ఏంది? మిలిటరీ ప్యాంట్లు వేసుకొని ఊర్ల మీద పడి తిరగడం ఏంటి? ఎర్ర శాండిల్ అమ్మి డబ్బు తెస్తానన్నటువంటి వ్యక్తి ఎర్ర శాండిల్ ముందుకెళ్ళి ఫోటోషూట్ చేయడం ఏంది? పొద్దున టిఫిన్ హైదరాబాద్లో, మధ్యాహ్నం లంచ్ తాడేపల్లిలో, డిన్నర్ తిరుపతిలో, మళ్ళీ పడుకునేది హైదరాబాద్లో. ఎక్కడిది ఇదంతా డబ్బు? అదే ట్యాక్సులు కట్టిన డబ్బు కాదా? ఇవాళ పేదవాడు జీతం కష్టపడి తీసుకుంటుంటే హేళన చేస్తున్నాం, మరి మీరేం కష్టపడుతున్నారు? అదేవిధంగా లోకేష్ గారు తన యొక్క విద్యాశాఖలో ఈరోజు బయటపడుతున్నటువంటి ఉదాంతాలు ఒక్కొక్కటి గమనించండి. ఆడబిడ్డలు సెక్యూరిటీ లేకుండా బాత్రూముల్లో కెమెరాలు, చిన్న చిన్న బిడ్డలు తల్లులైతున్నటువంటి ఉదాహరణలు, 8వ తరగతి బిడ్డల్ని తీసుకెళ్ళి అత్యాచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి, స్కూళ్ళలో నాసిరకమైనటువంటి తిండి, తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి, గుక్కెడు నీళ్లు తాగి హాస్పిటల్లో 100 మంది అస్వస్థతకు పాలై చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి లోకేష్ గారికి ఎందుకయ్యా ఈ ఆర్భాటాలు, హంగులు, ఈ దుబారాలు, ఈ కంపెనీలు తెస్తామని డాబులు చెప్పుకుంటూ తిరగడాలు? పేదవాడు కష్టం చేసి జీతం తీసుకుంటే అవహేళన చేస్తున్నావు. ఇవాళ నీ కొడుకు చేస్తుంది ఏంది? లోకేష్ గారు చేస్తుంది. దుబారా కాదా? ఏ రాష్ట్రంలో ఉందా? ముగ్గురు వ్యక్తులు విచ్చలవిడిగా విహారయాత్రలు తిరుగుతూ, విచ్చలవిడిగా ప్రైవేటు ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వంలో కనపడుతుందా? చూసామా మనం? చలో, ముఖ్యమంత్రి గారంటే బిజీగా ఉంటారు, చాలా షెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి రోడ్డు ప్రయాణం చేయలేక, చేస్తే సమయం సరిపోదని హెలికాప్టర్లో, స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారంటే ఒప్పుకుందాం కొంచెంసేపటికి. మరి లోకేష్ గారికి ఏం బిజీ ఏంటి? స్పెషల్ ఫ్లైట్లు, అది హైదరాబాద్ ఇంటికి వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లు ఏంటి? ఇది దుబారా ఖర్చు కాదా? ఖర్చు పడకుండా చేస్తున్నటువంటి ఖర్చు కాదా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో 1968 ఫారెస్ట్ గజెట్లో ఉన్నటువంటి ప్రైవేట్ భూమి మీదకి వెళ్ళేసి ఫోటోలు తీశాడు కదా. ఇవాళ పక్కనే తాడేపల్లిలో పరివాహక ప్రాంతంలో నిర్మించినటువంటి ఇళ్ళు, అక్రమ కట్టడం, ప్రైవేట్ భవంతి, మీ చంద్రబాబు నాయుడు గారు కోట్లు తగలబెడుతున్నటువంటి ఆ భవంతి ఎవరి డబ్బు? నదీ పరివాహక ప్రాంతంలో అక్రమంగా నిర్మించినటువంటి ఆ ఇళ్ళు నీకు కనపడలేదా? దాన్ని పైనుంచి షూట్ చేయకూడదా? కరకట్టపై ఉన్న ఇళ్ళు నీకు కనపడదా? ఎక్కడో ఎన్నో సంవత్సరాల నుంచి తాతల తరం నుంచి వచ్చినటువంటి ఆస్తి మాత్రమే నీకు కనపడ్డదా అక్కడ? అంటే ఇది డైవర్ట్ చేయడానికి.
పబ్లిక్ని పక్కదారి పట్టించడానికి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి అనుమానాలు సతీష్ గారి యొక్క మరణంలో ఉన్నాయి. నిజంగా సతీష్ గారి మరణం ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క హత్యగానే భావించాలి. ఎలా ముందస్తుగానే మీకు సమాచారం వస్తుంది? ఎలా మీ అధికార ప్రతినిధి ముందస్తుగానే హత్య అని తేల్చేస్తాడు? ఏ విధంగా 4 గంటలకే మీరు ప్రెస్ మీట్ పెట్టించి ఈ యొక్క జరిగినటువంటి మరణం హత్య అని ఎలా తేలుస్తారు? అంటే ఇది మీరు కావాలని చేసినటువంటి వ్యవహారం కాదా అని అడుగుతుంది. నిజంగా ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వం గతంలో ఎన్నడూ మనం చూసున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పదే పదే నిందలు వేయడం, పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేయడం. ఇవాళ ఏకంగా హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్పై దాడి జరిగింది. నిజంగా ఆ వీడియోలు కానీ ఒక్కసారి చూస్తే కలిచివేస్తుంది మనస్సు.